చిత్రగుప్త, నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నవి, గొంతు ఎండిపోవచ్చున్నది, ఒక రకముగా ఉన్నది. నాకు 14 రకములుగా ఉన్నది ప్రభు. దీనినే ఆకలి అందురు. ఆకలి అయినా ఏమి చేయవలేను? రోకలి మింగవలేను. అరుపులు ఆకలి తీర్చవు ప్రభు. ప్రభు, మానవులు మంచు ముద్దలు తింటున్నారు, మనము తిందుము రండు. చిత్రగుప్త, నాకు అమృతము తప్ప అన్యము రుచింపదు. అమృతము కూడా ఇక్కడ లభించను ప్రభు, రండి చెప్పేదను. అట్లయిన పద. నమస్కారం సార్. ధూమ్ తత్త. నమస్కారం పెడితే చెప్పిస్తావేంటి బాబు? ఏం కావాలి? అవి అదా? అవి వాళ్ళు ఇవ్వర్లే. అవంటే అవి కాదు తమ బొంద. అలాంటివి ఒక 100 పట్టుకురా. 100? అలాగే. ఆహా, ఓహో, చిత్రగుప్త, నిజముగా ఇది అమృతమో లేదో నిరూపించండి ప్రభు. చిత్రగుప్త, నిజముగా ఈ హిమక్రీము అమృతమో అవ్వలేనున్నది. బిల్లు కూడా దాని అబ్బలా ఉంటుంది. పిల్లనగానేమి? ఈ చీటీ. చీటీ ఎందులకు? ఎందుకేమిటి? డబ్బులేమండి. డబ్బనగానేమి? డబ్బు అంటే ఏమిటో చెప్తా సార్. వీళ్ళు 100 వేసుకుని మెక్కి బిల్లు అడిగితే నాటకాలు ఆడుతున్నారు సార్. ప్రభు, ఇప్పుడేదో ప్రమాదం సంభవించనున్నది, మనం పారిపోట ఉత్తమము. అది పైన, ఇతడ మానవులు మూర్ఖుండులు. పరిగెత్తము పరిగెత్తము ప్రభు. సార్, వాళ్ళు పట్టుకోండి. చిత్రగుప్త, ఎందులకా నవ్వు? మరేం లేదు మహాప్రభు, నాకు వచ్చిన కళ నిజమైనది కదా అని మిక్కిలి సంతోషముగానున్నది. ఏమి ఏముండా, వెండు పడిపోతున్నది. లగెత్తుడు లగెత్తుడు. మానవ, మమ్ములను కూడా ఈ వాహనమునందు ఎక్కించుకును. ఏమిటి? 100 ఐస్క్రీమ్ తిని డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్నారండి. ఎంత? 500 అండి. ఉండు, ఇచ్చే. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా, నాటకాల కాంట్రాక్ట్ డబ్బులు కొట్టాడా? అది కాదు మానవ. ఏంటి మానవ అంటున్నావు? నువ్వు మానవుడు కదా? వారు యమధర్మరాజుల వారు, మేము చిత్రగుప్తుల వారము. ఒక దేవకార్య నిమిత్తము భూలోకములకు వచ్చితిమి. చిత్రగుప్త, నాటకం యాంగారు ఇంక దిగినట్లేదు పాపం. ఏది ఏమైనను కష్ట సమయమున నీవు మాకు సహాయపడితివి. సుఖీ భవ, సుఖీ భవ. ఓం సుఖే భవ, సుఖే భవ. ధ్రువంతే రాజా వరుణా, ధ్రువంతే నో బృహస్పతిః, ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. నూతన గృహప్రవేశమో సంకరిష్యే. దేవేంద్రాగమదనంత దేవాః తాం విశ్వరూపా పశవో వదంతే. చారో మంత్రే నమోద్యం దుహాః. వేదములాగస్మానుపశత్రువైతో సుమహోర్తోచ్చన బృంహంతో. సుమహోర్తహస్తో సుప్రజత్రినమస్తో. అయం మహోర్తః సుమహోర్తో. నూతన గృహప్రవేశ మహోర్తః సుమహోర్తోస్తు. అమ్మా, నువ్వు నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ కదా ఇది? అమ్మా, ప్యాలెస్ సంపాదించాను, పోయిన మన ఆస్తులన్నీ కొనిశాను. ఇప్పుడు నేను మహారాజునే కదా, నీకు సంతోషేనమ్మా? చెప్పమ్మా. నువ్వు పెళ్లి చేసుకుని కోడలు నువ్వు పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉంటే చూడాలనుంది, వేరే ఏ కోరిక లేదు. ఓఎస్ చేసుకుంటానమ్మా. అవునరా, లిల్లీతో నాకు అక్కుం పక్కం కదా, పెళ్ళంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకోవాలి. ఆ పిల్ల పెళ్లి ఒప్పుకుంటుందంటావా? భవిష్యత్తు పుస్తకం చూస్తే తెలుస్తుంది కదా. అక్కుం పక్కం పదా.
ఏంట్రా ఏమైంది? అందులో ఏం రాసింది చెప్పరా? ఇవాళ 10 గంటలకి చనిపోతుందని రాసుంద్రా. ఇంకోసారి చూడరా. నువ్వు సరిగ్గా చూడలేదేమో. చూడరా ఒకసారి. లిల్లీ, ఏంటి గిరాకీ? ఏంటి? మనం అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. ఏడిస్తే జాలి పడతాననుకున్నావా? లిల్లీ, మా అమ్మ ఇవాళ 10 గంటలకి చనిపోతుంది. మా అమ్మ ఆఖరి కోరిక నా పెళ్లి జరగాలని. 10 గంటలకు చనిపోతుందని నీకెలా తెలుసు? అది 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 ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. కాదరకు, ఇంకో గంటే టైం ఉంది. ప్లీజ్ కాదరకు. నాన్ సెన్స్. నన్ను పెళ్లి చేసుకోవడం కోసం 420 వేషాలు వేస్తున్నావా? లిల్లీ, పెళ్లి కోసం అమ్మ చచ్చిపోతుందని అబద్ధాడంత నీచుండి కాదు. నన్ను నమ్ము. ఆల్ రైట్, నీ వెర్షనే కరెక్ట్ కావచ్చు. అయినా నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. లిల్లీ, నా కోసం కాదు, మా అమ్మ కోసం. అయితే మాత్రం నేనే దొరికానా? వేరే ఎవరైనా వెతుక్కో. లిల్లీ, నేను ప్రేమించింది ఇద్దరిని, అమ్మని, నిన్ను. అరే, నిన్ను లవ్ చేయడం లేదని ఎన్నిసార్లు చెప్పాను? పోనీ ఆ టైం అయ్యే వరకు మనం పెళ్లి చేసి నాటకం ఆడదాం. ఇదేదో బాగానే ఉన్నట్టుందే. నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడితే నాకేంటి లాభం? నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. 2 లక్షలు ఇస్తావా? ఇస్తాను. 10 గంటలకు మీ అమ్మ చనిపోతుందన్నావు కదా. 10 గంటల తర్వాత ఒక్క క్షణం కూడా ఉండను. ఓకేనా? అలాగే. థ్యాంక్స్. పద. అమ్మా, పెళ్లి చేసుకోమన్నావు కదమ్మా, చేసుకున్నాను. సంతోషంగా ఉందా? నువ్వు కావాలనుకున్న పిల్లని నేను కాదంటాననుకున్నావా? అది కాదమ్మా, టైం అయిపోతుంది, అందుకని అర్జెంట్ గా పెళ్లి చేసుకున్నాను. టైం అయిపోవడం ఏమిటి? అది అది అమ్మగారితో ఒక మాటైనా చెప్పకుండా అబ్బాయికి కోడలికి మంగళ స్నానాలకు ఏర్పాటు చేయించు. ముత్తైదుల్ని పంపించి బంధుమిత్రులందరినీ పేరంటానికి పిలవమంచు. పైన అబ్బాయి గదిని అలంకరించమంచు. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా, ముందు నువ్వు కూర్చోమ్మా. పెళ్లి ముచ్చట చూడనే లేదు. ఆచారాలు ఆనవాయితీలు యథావిధిగా జరగాలి. అలాగేనమ్మా. నీకేమలేదు కదా? ఏమిటి బాబు ఇప్పుడు ఏమైందని? అది సంతోషంగా ఉండాల్సిన టైంలో కన్నీళ్ళేమిటి? సంతోషం ఎక్కువైపోయిందమ్మా. ఏమిటి మాటి మాటికి గడియారం వంక చూస్తున్నావు? నువ్వు కోడలు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనుకున్నారా? 10 గంటల వరకు యమగండ ఉంది. మరి అమ్మా, రంగయ్య ఫస్ట్ పట్టుకో. తులసి నీళ్ళేమిట్రా? అదే హంచిలో పోయి పొరపాటున రామ్మా, అటు సోఫాలో కూర్చుంటావు గాని. మాట్లాడమ్మా,
మనడో మనడాలు పుడితే ఏం పేరు పెట్టాలో చెప్పమ్మా. నాకెందుకో భయంగా దిగులుగా ఉందమ్మా. ఏమిటి నాన్నా, ఏమైంది? అమ్మకేం కాలేదు, అమ్మకేం కాలేదు, అమ్మకేం కాలేదు. గుండు, అమ్మకేం కాలేదా, అమ్మకేం కాలేదు. మా అమ్మకేం కాలేదు, మా అమ్మకేం కాలేదు, మా అమ్మకేం కాలేదు. అమ్మా నీకేం కాలేదమ్మా, నీకేం కాలేదు. ఏమిట్రా, ఏమిటి అదోలా ప్రవర్తిస్తున్నావు? అది నీకు చెప్పకుండా రెడీ చేస్తున్నాను కదమ్మా. నువ్వే అల్లదు కదా, నువ్వే అల్లదు కదా ఆనందంలో. సరేలే, నువ్వు లోపలికి పదమ్మా. ఏంటి లోపలికి వెళ్ళేది? మీ అబ్బాయి నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి జరిగినట్టు డ్రామా ఆడమంటే వచ్చాను. ఓయ్, మీ అమ్మ 10 గంటలకు చచ్చిపోతుందని నా దగ్గర అబద్ధాలు ఆడతావా? ఇదిగో, నువ్వు చెప్పిన టైం దాటింది, మీ అమ్మ బ్రతికే ఉంది. ఆల్ రైట్, అదంతా నాకు అనవసరం. నువ్వు ఇస్తానని చెప్పిన 2 లక్షలు తెచ్చివ్వు. గుడ్ బై. అది కదమ్మా,